లగ్జరీ కార్ల యాజమాన్యం వెనుక ఉన్న అసలు ఖర్చుల గురించి ఇదొక క్విక్ బ్రీఫ్. మనలో చాలామందికి లగ్జరీ కారు కొనాలనేది ఒక పెద్ద కల. కానీ ఆ కారుని కొన్న తరువాతే అసలు ఖర్చుల కథ మొదలవుతుంది తెలుసా? మొదటిది సర్వీస్, మెయింటెనెన్స్ ఖర్చులు. మామూలు కార్లతో పోలిస్తే వీటి సర్వీస్ కాస్ట్ 2-3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటి స్పేర్ పార్ట్స్, లేబర్ ఛార్జీలు ఆ రేంజులో ఉంటాయి మరి. ఇక రెండోది పదే పదే వచ్చే ఖర్చులు. కారు విలువ ఎక్కువ కాబట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా చాలా ఎక్కువగా కట్టాలి. అంతేకాదు, హై పర్ఫార్మెన్స్ ఇంజిన్ కదా, ఫ్యూయల్ కూడా ఎక్కువే తీసుకుంటుంది. వాటి స్పెషల్ టైర్లు మార్చాలంటే జేబుకు చిల్లుపడటం ఖాయం. ఫైనల్గా మనకు పైకి కనిపించని కొన్ని ఖర్చులు. కొన్ని లగ్జరీ కార్ల రీసేల్ వాల్యూ చాలా ఫాస్ట్గా పడిపోతుంది. దీనికి తోడు ఎక్స్టెండెడ్ వారంటీ, సాఫ్ట్వేర్ అప్డేట్స్, యాక్సెసరీస్ లాంటి ఊహించని ఖర్చులు కూడా ఉంటాయి. సో గుర్తుంచుకోండి, లగ్జరీ కారు కొనడం ఒకెత్తైతే దాన్ని నడపడం అంతకంటే పెద్ద ఖర్చుతో